నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను దీపా. డీటెయిల్స్ చూద్దాం. బంగారు గనుల గురించి ఇప్పటికే విన్నాం. కోలారు బంగారు గనులు, కేజీఎఫ్ లేదా కోలార్ గోల్డ్ మైన్స్ అనేవి కోలారుకు సమీపంలో ఉన్నాయి. ఈ గనులపై కేజీఎఫ్ చిత్రం కూడా తెరకెక్కింది. అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న బంగారు గనుల గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కరువు జిల్లాగా ముద్రపడిన అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలున్నాయని మళ్లీ బయటపడడం సంతోషించదగ్గ విషయమే. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో 10 చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు భూగర్భ గనుల శాఖ గుర్తించింది. గనుల శాఖ పరిధిలోని ఖనిజాన్వేషణ విభాగం ఉన్నతాధికారులు జరిపిన అన్వేషణలో ఈ విషయం బయటపడింది. జిల్లా మొత్తం మీద సుమారు 16 టన్నుల బంగారు నిక్షేపాలున్నట్లు ఉన్నతాధికారుల అన్వేషణలో బయటపడింది. వీటిని తవ్వి బయటకు తీయడానికి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర గనుల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. అనంతపురం జిల్లాలోని మండల కేంద్రమైన రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బంగారు ఖనిజాలను బయటకు తీయడానికి తవ్వకాలు జరిగాయి. సంవత్సరాల పాటు జరిగిన తవ్వకాల్లో టన్నుల కొద్దీ బంగారాన్ని తీశారు. ఆ తర్వాత బయటకు తీసే బంగారం కన్నా దానికయ్యే ఖర్చే చాలా ఎక్కువగా ఉందన్న లెక్కల కారణంగా తవ్వకాలను నిలిపివేశారు. టన్ను మట్టిని బయటకు తీస్తే అందులో నుండి 4 గ్రాముల బంగారం మాత్రమే బయటపడుతోంది. తాజా అన్వేషణలో బీజీఎంఎల్ తవ్వకాలు నిలిపేసిన గనులకు త్వరలోనే కొత్తగా 2 గనులను నిపుణులు కనిపెట్టారు. అలాగే రొడ్డం మండలంలోని బొక్కంపల్లిలో 2 చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో 6 చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. పై మండలాల్లో గనులున్న ప్రాంతాలను లెక్కగడితే 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. పైన చెప్పినటువంటి గనుల్లో మినిమం 50 మీటర్ల లోతుకి తవ్వితే కానీ బంగారు ఖనిజాలు దొరకవు. జౌకులలోని 6 ప్రాంతాల్లో అత్యధికంగా 10 టన్నులు, రామగిరిలో 4 టన్నులు, బొక్కంపల్లిలో 2 టన్నుల బంగారు నిక్షేపాలున్నాయని నిపుణులు అంచనాలు వేశారు. ఈ ప్రాంతంలోని నిక్షేపాల లభ్యతను గమనిస్తే ఎక్కువగా లోతులోకి వెళ్లకుండానే బంగారం దొరుకుతుందని అంచనా వేశారు. మార్కెట్ ధరల్ని బట్టి చూస్తే తవ్వకాల ద్వారా వస్తుందని అనుకుంటున్న బంగారం మంచి గిట్టుబాటు అవుతుందని కూడా నిపుణులు లెక్క కట్టారు. రాష్ట్రంలో 9 ప్రాంతాల్లో బేస్ మెటల్, కాపర్, మ్యాంగనీస్, గోల్డ్, వజ్రాలు, ఇనుప ఖనిజాలు అందుబాటులో ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. గతంలోనే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా సరిహద్దుల మధ్య అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించిన విషయం తెలిసిందే. పై ఖనిజాలకు సంబంధించిన అన్వేషణ వివరాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. మరి వీటి తవ్వకాలకు కాంపోజిట్ లైసెన్స్లను ఇవ్వాలని కూడా రాష్ట్రం డిసైడ్ చేసింది. ఒక్కో వ్యక్తి లేదా సంస్థకు 1000 హెక్టార్ల వరకు తవ్వకాలకు లైసెన్స్లు ఇవ్వబోతున్నారు. అయితే బంగారంతో పాటు ఏ నిధులు ఉన్నాయో తెలియాలి అంటే తవ్వి తీరాల్సిందే.